ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిన్న తడుకులో జరిగిన నగిరి కాన్స్టిట్యున్సీ తడుకుపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మీకు తెలుసునో తెలీదో నాకు ఇంతవరకు తెలియలేదు. నేను జర్మనీ నుంచి మాట్లాడుతున్నాను. దయచేసి నీకు మొదటి నుంచి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు, మీరు మాటకి ఎవరైనా ఎస్సీగా పుడతారని ఎస్సీల పైన ఎంత ద్వేషం పెంచుకున్నారో, మాలా మాదిరిని ఏ విధంగా చీల్చారో, మతాలని కులాలని ఏ విధంగా చేతిలో వేసుకుని ఓట్లు అడుగుతారో, గెలిచినాక ఏ విధంగా వాళ్ళపైన కక్ష తీసుకుంటుండవో ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను చిత్తూరు ఎస్పీ గారికి ఇప్పుడే ఫోన్ చేశాను. నేను ఎస్పీ గారితో ఏమండి, తడుకుపేట నగిరి నియోజకవర్గంలో తడుకుపేటలో హరిజనుల పైన దాడి జరిగింది, 6 బైకులు కాల్చినారు, మహిళలు వాళ్ళు ఆక్రందనలు చూసినారని అడిగినప్పుడు నాకు తెలుసు అన్నాడు. మరి తెలిసినప్పుడు పోయి దాన్ని చూసి ఏమిటి జరిగింది, వాళ్ళకి న్యాయం చేయండి అంటే ఏం చేయమంటావని మాట్లాడినప్పుడు ఆ ఎస్పీతో నేను ఏం మాట్లాడాలా ఒక తూరి మీరు చంద్రబాబుగా ఆలోచించండి. ఇటువంటి ఎస్పీ గారు ఉన్నంత వరకు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి న్యాయం జరగదు. ఎందుకంటే ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తిని నాతోనే చెప్పాడు. అయినా ఏం చేయమంటావని అడిగితే ఎస్పీ గారు ఏం చేయమంటావంటే ఎస్పీకి బాధ్యత లేదా, ఎస్పీకి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే శక్తి ఆయనకి లేదా, అక్కడ పోయి ఉటావుటిన ఇంత జరిగితే 6 బైకులు కాల్చితే తమిళనాడు నుంచి రౌడీలు తీసుకుని వచ్చి ఆ గ్రామస్తులంతా తమిళనాడులో పక్కన తమిళనాడు అక్కడి నుంచి రౌడీలు తీసుకుని వచ్చారని, మహిళలంతా కనీసం చెప్పులు వేసుకుని పోకూడదు, గ్రామాల్లో నడవకూడదంటే మళ్లీ 70 సంవత్సరాలకు వెనకాల పోయే పరిస్థితి వాళ్ళు ఆందోళన చేస్తా ఉంటే కనీసం అక్కడ ఏం జరిగింది ఏమిటి అని చూసేదానికి కూడా ఎస్పీ గారికి మనసు రాలేదంటే అక్కడుండే ఎమ్మెల్యే చెప్పాలా, అక్కడుండే మంత్రులు చెప్పాలా, మాకు ఒక హైకమాండ్ నుంచి ఏమి ఆదేశాలు వస్తుందనే ఆలోచనతో కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాను చిత్తూరు ఎస్పీ గారికి ఏ కేసు ఇచ్చినా నాకు తెలుసండి నేను చూస్తానంటాడు. మళ్లీ దాని కింద ఉండే ఎస్ఐలకి సిఐలకి డిఎస్పీలకి ముందు మీరు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలు కన్సర్న్ ఎమ్మెల్యేలు ఏం చెప్తే చేయండి, అది మనకి ఇన్స్ట్రక్షన్ అని చెప్పే మనస్తత్వం కలిగిన ఎస్పీని అక్కడ ఉన్నంత వరకు ఎస్సీలకు ఎలాంటి న్యాయం జరగదు. కనీసం మీరైనా స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడైనా పోయి చూడండి ఆ తడుకుపేట హరిజన వాడి యొక్క బాధ్యత ఏ విధంగా జరుగుతుండదు. ఆ మహిళలు ఎక్కడికి నిత్యావసరాలు తీసుకునేదని కూడా పోయేదానికి లేదు, చెప్పులు వేసుకుని పోకూడదని వాళ్ళ ఆక్రందన ఇంత అంత కాదు, ఆ విధంగా జరుగుతుంది. వాళ్ళకి న్యాయం చేయకుండా పోతే పెద్ద ఉద్యమం ఏర్పాటు చేస్తాము. ఒక తూరి తెలుగుదేశం వచ్చినప్పుడు పాదిరికుప్పం ఏ విధంగా కాలింది, కారం చేడు ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. ఇప్పుడైనా రక్షణ కల్పించే కార్యక్రమం మన ప్రధాని మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ముగ్గురు కలిసినటువంటి రాజ్యానికి వచ్చారు మీరు, ఇది ఈవీఎంల ద్వారా వచ్చారో మీరు ముగ్గురు కలిసి కుట్రలు పొందారో తెలియదు. కానీ ప్రధాని గారికి నా విజ్ఞప్తి ఏమంటే దళితులకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రధాని గారిని, హోం మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని కోరుకుంటున్నాను. మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసినారనే ఒకే ఒక కారణంతోనే ఈ దళిత వాడలంతా కూడా తగలబెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది మీ భవిష్యత్తుకి మంచిది కాదు. ఇటువంటి కార్యక్రమాలు ఇది చాలా రోజులు నిలవదు. దీనిపైన తగిన చర్య తీసుకోకుండా పోతే దీనిపైన పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసేదానికి మేము పూనుకుంటామని మీకు హెచ్చరిస్తున్నాను.